ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు మనుషులకి సాయం చేయడమే తెలుసు అనుకున్నాను. విడిగా ఉన్న వాళ్ళని ఒకటి చేయడం కూడా తెలుసు అన్నమాట. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో కూడా నాకు తెలుసు. ఆహా, అయితే నా మనసులో ఏముందో నువ్వు చెప్పు చూద్దాం. నేనంటే నీకిష్టం. ఆ? కాకపోతే నేను కొంచెం లావుగా ఉంటానని వెనుక ముందు ఆలోచిస్తున్నావు కానీ నేను స్లిమ్ గా ఉండుంటే ఈ పాటికి ఎన్నిసార్లు ఎత్తుకుని ముద్దు పెట్టుండేవాడివో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, నీ మాటలే. చూడు, ఇవాళ ఎందుకో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. సరదాగా నేను ఇలా పట్టుకోవాలంటే 2 చేతులు సరిపోవు. ముద్దొచ్చి ఎత్తుకోవాలంటే నడుము విరిగిపోద్ది. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నా. ఈ వీడియో ఎప్పుడు తీసావే? నిన్న రాత్రి నువ్వు నన్ను గదిలోకి పిలిచావు కదా. నేను నిన్ను గదిలోకి పిలిచి? కంగారు పడకు, మాటలతోనే సరిపెట్టావులే. అప్పుడే రికార్డ్ చేశా. ఏంటి నీకు చెప్పాలా? చరణ్, ఏమైంది నీకు? ఎందుకేదో మత్తెక్కిన వాళ్ళ మాట్లాడుతున్నావు? ఇందాక కిచెన్ లో పాలు తాగాను కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది. అదంతా నేను మత్తులో ఉన్నప్పుడు మాట్లాడాను, అదే నిజం కాదు. మత్తులో ఉన్నావు కాబట్టి మనసులో మాట బయటికి మాట్లాడావు, ఇదే నిజం. నువ్వు కోరినట్టే నేను స్లిమ్ గా తయారైపోతాను. నన్ను ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉండు. వామ్మో, రాత్రి చంటిని అక్షితని ఒకటి చేయడానికి పాలలో ఇదేదో కలిపింది. అది నేను తాగేశాను. నా టైం బాగుంది కాబట్టి నేను మాటలతో సరిపెట్టేశాను, కానీ అదే చంటిగాడిలాగా నేను కూడా చేసుంటే కొంప కొల్లేరైపోయి ఉండేది. అమ్మో, ఇక నుంచి దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదేదిచ్చినా తాకూడదు. మీరా? మేడం, రండి రండి, కూర్చోండి. పల్లవి, మీ అమ్మా నాన్న వచ్చారు, రామ్మా కూర్చోండి. ఎలా ఉన్నారు నాన్న? బాగున్నామండి. బాగున్నామమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందమ్మా. పల్లవి ఉండగా మా నాన్నమ్మకేంటి మేడం? నమస్కారం అండి. ఏంటివన్నీ? తాంబూలాలు. తాంబూలాలేంటండి? ఎవరు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని? అలా అంటావేంటమ్మా? వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నాం కదా. అందుకే నిశ్చితార్థం కోసం ముహూర్తాలు పెట్టుకుందామని పంతులు గారికి కబురు చేసి తాంబూలాలు తీసుకుని వచ్చాం. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పాను కదా. పెళ్లి చేయాలంటే ముందు నిశ్చితార్థం చేసుకోవాలి కదా, అందుకే వాళ్ళ ఏర్పాట్లు చేసుకుని వచ్చారు. వాళ్ళంతటి వాళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చేస్తే సరిపోతుందా మావయ్య గారు? ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నామో లేదో తెలుసుకోవద్దా? అంటే మాతో ఒక్క మాట అయినా చెప్పరా? మీ అంతటి మీరే తాంబూలాలు పట్టుకుని పంతులు గారిని పురమాయించుకుని వచ్చేయడమేంటి? అంటే నేను మాట మీద నిలబడినానా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయనని అనుమానమా? అనుమానించే వాళ్ళమైతే మిమ్మల్ని ఆరా తీస్తాం, కానీ తాంబూలాలు పట్టుకొని రాము కదా. ఏదైనా సరే మీరిలా ఒక మాట కూడా చెప్పకుండా రావడం నాకు నచ్చలేదు. నువ్విలా మాట్లాడటం నాకు నచ్చలేదు. మాట్లాడటం మానేస్తావా? అత్తయ్య! అవునే అమ్మా, మీరైతే చాలా మంచి పని చేశారు. ఇంతకీ పంతులు గారు ఎంతసేపట్లో రావచ్చు? ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తారన్నారండి. అమ్మ గుండమ్మ, వీళ్ళిద్దరూ
నిశ్చితార్థం కాకుండానే ఆల్రెడీ పెళ్ళైన కొత్త జంటలాగా కలిసిమెలిసి తిరుగుతున్నారు. నిజమా అండి? మా నాన్నమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది మేడం? తను చెప్పేది నిజం. నా పెళ్లి విషయంలో మీరిద్దరూ నోరు తెరిస్తే అరడజన్ అబద్ధాలే కదరా. అమ్మా పల్లవి, వెళ్ళి అమ్మా నాన్నలకు కాఫీ తీసుకురా. అదేంటి అలా అల్లుడు వెళ్ళిపోతున్నాడు? సిగ్గు బాబు, సిగ్గు. అయ్యో, అలాగే నిలబడిపోయారేంటి? కూర్చోండి. మా ఇంటికొచ్చి మాకు మర్యాదలేమీ చేయక్కర్లేదు. మీరు కూర్చున్నారుగా, కూర్చోండి. ఇంకేంటి అత్తయ్య గారి విశేషాలు? ఏముంది బాబు, వీళ్ళిద్దరికీ ఎంత తొందరగా పెళ్ళైపోతే ఒక పిల్లనో పిల్లాడినో కనిచ్చేస్తే వాళ్లతో ఆడుకోవాలని ఎదురు చూస్తున్నాను. మమ్మీ, ఏంటి మమ్మీ తాంబూలాలు పట్టుకొచ్చేసారు, నిశ్చితార్థం అంటారేంటి? నాకు ఇప్పుడే కదరా తెలిసింది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా తాంబూలాలు ఎందుకు తీసుకొచ్చారని పెద్ద గొడవ చేద్దామనుకున్నాను. కానీ మధ్యలో మీ బామ్మే. అవును, అమ్మే సగం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ బండదానికి ఇచ్చి నన్ను అంటగట్టాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పుడేం చేయాలి మమ్మీ? పంతులొచ్చేసి నిశ్చితార్థం అంటే? ఎందుకు అందరూ టెన్షన్ పడుతున్నారు? వాళ్ళొక విధంగా తాంబూలాలు పట్టుకొచ్చి మనకి హెల్పే చేశారు. నీకేమైనా మతిపోయిందా? లేదా ఆంటీ, వీళ్ళిద్దరి నిశ్చితార్థము పెళ్లి జరగకూడదనే కదా మనం అనుకుంటుంది. డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకొచ్చి హాల్లోకి వచ్చి కూర్చుంటే మనకి హెల్ప్ చేశారంటావేంటి అక్షిత? అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. బావగారికి ఆ పల్లవికి నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టడానికి ఆ పంతులు గారిని పిలిచాము, ఆయన వస్తున్నారు అని చెప్పారు కదా. చెప్తే ఆయన వస్తాడు, కానీ నిశ్చితార్థ ముహూర్తం మాత్రం పెట్టడు. ఏంటి నువ్వంటున్నది? నిజమా ఆంటీ? మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఒకే పంతులు గారికి చెబుతాం. మాకు రెగ్యులర్ గా వచ్చేది ఆయనే. ఐ థింక్ నాకు తెలిసి ఆయన్నే పిలిపించుంటుంది. ఎందుకంటే ఆయనంటే మా గుండమ్మకి సెంటిమెంట్. అయితే పంతులు గారి ఇక్కడికి రాకముందే మనమే పంతులు గారి దగ్గరికి వెళ్లి కలుస్తాం. ఆయన వస్తాడు, ముహూర్తాలు చూస్తాడు, ఇద్దరి జాతకాలు చూస్తాడు. కానీ ఇద్దరి జాతకాలు కలవట్లేదు అని చెప్పిస్తాం. పెళ్లి ఆగిపోవడానికి జాతకాలు కలవట్లేదు అనడం కంటే పెద్ద కారణమే ఉంటుంది. అవును, కరెక్టే కదా. జాతకాలు కలవలేదంటే బామ్మ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే నానమ్మకి జాతకాలంటే మరీ పిచ్చి. అందుకే వీళ్ళ జాతకాల పిచ్చిని, వీళ్ళ ఆత్రాన్ని మనం క్యాష్ చేసుకుందాం. ఇదే కరెక్ట్ ఐడియా మమ్మీ. అవును, నాకు అదే అనిపిస్తోంది.